పొట్టి శ్రీరాములు జిల్లా ఉదయగిరి మండలం తూర్పు రొంపిదొడ్ల గ్రామంలో వేయించేసిన శ్రీ వారుణి సమేత ఆదిశేషస్వామి వార్షికోత్సవం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు 20వ తేదీ శుక్రవారం గ్రామస్తుల సహకారంతో శ్రీ వారుణి సమేత ఆదిశేషుని కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆదిశేషుని దేవాలయానికి అలంకారం ఒక ఎత్తు, గర్భగుడి లోపల అలంకారం చూడముచ్చటగా ఉంది. ఆలయ అర్చకులు ప్రవీణ్ స్వామి వేద మంత్రాలతో కళ్యాణం నిర్వహించారు. ఆ కళ్యాణంలో అర్చకుడిగా నేను కూడా పాల్గొన్నాను. ఉత్సవ విగ్రహాలకు పైభాగాన వెంకటరమణుని నామాల సాక్షిగా అమ్మవారు అయ్యవారి యొక్క కళ్యాణం కన్నుల పండగగా జరిగింది. భక్తుల చేత ముత్యాల తలంబ్రాలు పోయించారు. దాతల సహకారంతో మధ్యాహ్నం భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. నేను బండి మీద మా ఊరికి వెళ్తూ తిరగలదిన్నె నుండి 2 కిలోమీటర్ల దూరంలో, కొండారెడ్డిపల్లికి 3 కిలోమీటర్ల దూరంలో మధ్యలో రైల్వే సిమెంటు దిమ్మెలను చూసి ఆగిపోయాను. ఈ తిరగలదిన్నె, కొండారెడ్డిపల్లి రెండూ నెల్లూరు జిల్లాకు చెందినవి. ఈ తార్ రోడ్డు తిరగలదిన్నె నుంచి పామూరు వైపుకు వెళ్లే మార్గం. ఇక్కడ ఎలాంటి రైల్వే పనులు జరగలేదు. నెల్లూరు జిల్లా వీడియోలు పెట్టండి, అక్కడ పనుల గురించి వీడియో చేయండి అని కామెంట్స్ పెడుతున్నారు. పనులే మొదలు పెట్టకపోతే పనులు జరుగుతున్నాయని ఎలా చెప్పాలి? ఇక్కడ చూడండి, ట్రాక్ అడుగున వేసే దిమ్మెలను 3 చోట్ల తోలి ఉన్నారు. చిల్ల కంపలు మొలిచి ఉన్నాయి. రోడ్డుకి మరికాస్త దూరంలో మరికొన్ని దిమ్మెలు చూడవచ్చు. ఇక్కడ రైల్వే శాఖ వారు ఎలాంటి రాళ్ళు పాతలేదు. రైల్వే కట్ట ఎటువైపున వేస్తారనేది తెలియదు. కానీ సిమెంట్ దిమ్మెలు 3 చోట్ల తోలి ఉన్నారు. నెల్లూరు జిల్లా వైపు ఎలాంటి పనులు జరగడం లేదు. పామూరు నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఈ తిరగలదిన్నె అనే గ్రామం కనిపిస్తుంది. ఈ దారి తూర్పు రొంపిదొడ్ల చాకలికొండ వైపుకు వెళ్తుంది. ఇక్కడ ఒక హద్దురాయి కనిపిస్తుంది. SCR అని రాసి ఉంది. ఇది 20వ తారీఖు శుక్రవారం. ఈరోజు తాజా పరిస్థితి గమనించవచ్చు.